నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తారమాతిపేట, గౌరెల్లి, బాచారం, కుత్బుల్లాపూర్, తిమ్మాయిగూడ ప్రాంతాల సమన్వయంతో తారమాతిపేట మహంకాళి అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులతో దేవాలయ ప్రాంగణం సందడిగా మారింది. కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగద్గురు కాతేంద్ర స్వామీజీ, విహెచ్పి అఖిల భారత ప్రతినిధి రావినూతల శశిధర్, మహిళా ఆధ్యాత్మిక ప్రవచనకర్త సీత ఆచార్య హాజరై దీపప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నపిల్లలతో భరతనాట్య సంస్కృతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సమాజంలో సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కుటుంబ విలువలు, ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహించడం ద్వారా సమాజంలో ఐక్యత పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమ అధ్యక్షుడు దుబ్బా సతీష్ గౌడ్, ఉపాధ్యక్షుడు అచ్చిన కృష్ణ మాట్లాడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. భక్తుల సహకారం, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ మహేష్, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ సాగర్, శివశంకర్, ఆర్ఎస్ఎస్ రంగనాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, హిందూ నాయకులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం భక్తి వాతావరణంలో కొనసాగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి అన్నదాన సేవలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో నిర్వాహకులను స్థానిక ప్రజలు అభినందించారు. జై శ్రీరామ్. ఆత్మీయ హిందూ బంధువులందరికీ తెలియజేయడం అనగా ఇక్కడ మన తారామతిపేటలో చాలా చక్కగా హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. దీంట్లో అన్ని సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఐక్యంగా కులంలో గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనేటటువంటి నినాదంతో చాలా చక్కగా అందరూ ఇక్కడికి ఇచ్చేసి గురూజీల యొక్క ఉపన్యాసం తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన వక్తల యొక్క ఉపన్యాసాలని విని చాలా చక్కగా వాళ్ళు ఆనందించారు. ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేయటం ఏమనగా ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ హిందూ ధర్మంలోనే ఉండాలి. హిందూ ధర్మాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. హిందూ ధర్మాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి. తర్వాత మన పిల్లల్ని ఆర్ఎస్ఎస్ అనేటటువంటి దేశభక్తి కలిగినటువంటి సంస్థలు మన పిల్లల్ని ఉంచాలి. మన పిల్లల్ని సంస్కృతి ప్రధానంగా పెంచేటటువంటి ప్రయత్నం చేయండి. కేవలం డబ్బు సంపాదనే కాదు, దేశభక్తి, సంస్కృతి, సనాతన ధర్మం మీద మన పిల్లలు ఉండే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సమస్త హిందూ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. జై హింద్, జై శ్రీరామ్. ఈరోజు హిందూ సమ్మేళనంలో అందరికీ కూడా లవ్ జిహాద్ గురించి గాని, నేడు ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి గాని, మన ధర్మం ఎందుకు క్షీణిస్తుంది లేదా మన ధర్మంలో ఎక్కడ ఐక్యత అనేది కోల్పోయింది అన్న విషయాల పట్ల స్వామివారు, వక్తలు అనేక రకాల విషయాలను తెలియజేయడం జరిగింది. ఇలాంటి హిందూ సమ్మేళనాలు జరగడమే కాకుండా దాని పట్ల అవగాహన అనేది అందరికీ కల్పించడం కోసం నేడు ఈ సభ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎంతో మంది ఆడబిడ్డలకి లవ్ జిహాద్ల మీద, అలానే ఈ కన్వర్షన్స్ మీద, ఇట్లాంటి వాటిపైన అందరూ మనం కూడా పోరాడాలండి. ఎవరైనా మత మార్పిడి చేయడం కోసం గాని, మన ఆడబిడ్డల్ని లవ్ జిహాదీ చేయడం కోసం గాని, ల్యాండ్ జిహాదీ చేయడం కోసం గాని, స్వామివారు చెప్పారు ఇంతకు ముందు, ల్యాండ్ జిహాదీ మన భూముల్ని వాళ్ళు ఆక్రమించుకోవడము, మన ఆడబిడ్డల్ని వాళ్ళు ఆక్రమించుకోవడము, మన మతాన్ని కూడా వాళ్ళ మతంలోకి మన బిడ్డల్ని మార్చడము, ఇట్లాంటి ఎన్నో విషయాలు జరుగుతున్న దీనన్నిటిలో ఈరోజు మన ఆర్ఎస్ఎస్ దీనిపైన ముందు అడుగు వేసి అనేక రకాల సభలను నిర్వహించి మన హిందువులందరికీ కూడా ఎంతో ప్రచోదనం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఏదో
మా బాధ్యత లేదా RSS వాళ్ళ బాధ్యత లేదా ప్రవక్తల బాధ్యత అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క బాధ్యతగా దీన్ని ఆదరించి ఆడబిడ్డలు కూడా తల్లిదండ్రులు చెప్పింది విని ఇట్లాంటి జిహాదీలలో పడకుండా మన సంస్కృతిని కాపాడుకుంటూ మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ ధైర్యంగా ఆడపిల్లలందరూ కూడా దీనిపైన ఖచ్చితమైనటువంటి పోరాటాన్ని ఇవ్వాలని సగౌరవంగా తెలియజేసుకుంటారు. రోజు హిందూ సమ్మేళనానికి ఇచ్చేసిన తారామతిపేట్, బాచారం, గౌరెల్లి, తిమ్మాయిగూడ, అబ్దుల్లాపూర్ గ్రామస్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఇక్కడికి విచ్చేసి వక్తలు చెప్పిన పదాలన్నీ కూడా దయచేసి అందరూ కూడా విని వదిలేయకుండా ఇంత పెద్ద సభను, ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంత మంచి వక్తలు చెప్పిన మాటలన్నీ కూడా పాటిస్తే మన హిందూ సమాజం కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు పోతుంది. అలాగే విశ్వగురువులాగా ప్రపంచ విశ్వగురువులాగా కూడా నిలుస్తుందని గొప్ప నమ్మకం ఈరోజు మా తారామతిపేటలో ఇంత పెద్ద మన మాంకాళి అమ్మవారి మహాబడిలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించి అలాగే RSS కార్యకర్తలందరూ కూడా కష్టపడి ఈరోజు గ్రామ సభ్యులందరూ కూడా కూడి ఈరోజు అందరి సహకారంతో ఇంత పెద్ద సభ నిర్వహించి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎంత పవిత్రమైందో తెలుసా ఈ నేల, ఎక్కడా కూడా లేదంట. ప్రపంచమంతా భగవత్ స్వరూపమే, కానీ అక్కడంతా సంస్కృతి పరిడవిల్లలేదు. ప్రపంచ దేశాలన్నిటిలో అంటే మిగతా దేశాల ఆ రోజున హెడ్గేవార్ గారు 1925 సెప్టెంబర్ 27వ తేదీన కరెక్ట్ గా విజయదశమి రోజున చిన్న బీజంగా వారు ఈ సంస్థను తన యొక్క ఉద్దేశాలతో అంటే భారతదేశం హిందూ రాష్ట్రంగానే ఉండాలనేటటువంటి ధ్యేయంతో లక్ష్యంతో వారు స్థాపించిన సంస్థ ఈ రోజున మన భారతదేశం హిందూ సనాతన ధర్మ హైందవ కేంద్రానికి అంతా కూడా మూలంగా విరాజులతో ఉంది ఇప్పటికి కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజు పెట్టినటువంటి బీజం ఈ రోజున వటవృక్షమై దేశవ్యాప్తమైపోయి మన భారతదేశంలో ఆ కాలం నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి పుణ్యక్షేత్రాలను అయోధ్య తీసుకోండి, పరాయి పాలనలో అన్ని ధ్వంసం చేయబడింది. అయోధ్య తీసుకోండి, ధ్వంసం చేయబడింది. ఇట్లాంటివన్నీ కూడా రక్షింపబడ్డాయి. అంటే ఇవన్నీ ఎవరి ద్వారా రక్షింపబడ్డాయి? RSS నుంచి. రాష్ట్రీయ ఏమిటి అంటే హిందూ రాష్ట్ర స్థాపన. అన్ని దేశాలు, పరాయి దేశాలన్నీ కూడా మత వ్యాప్తి జరిగి వాళ్ళ మత సిద్ధాంతాల మీద అవన్నీ కూడా మత ప్రాతిపదికన అవన్నీ ప్రచారం అయిపోయినాయి. మొత్తం అంతా కూడా ఆ దేశాలన్నీ కూడా అనుసరిస్తూ ఉన్నాయి. అవన్నీ ఆక్రమింపబడ్డాయి. కానీ ఇప్పటి వరకు 700 ఒక 200 ఇంచుమించు 1000 సంవత్సరాలు పాలించినా కూడా సనాతన ధర్మం ఇంకా ఇక్కడ బతికి ఉంది. ఇక్కడ ఇంకా పచ్చని ఆకుల వలె ఇంకా విరాజిల్లుతుంది. అంటే అది మన సంస్కృతి యొక్క గొప్పదనం. దాన్ని మనం ఇంకా ముందరకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఈ సంస్కృతికి అంతా మూలం మన భారతదేశంలో ఉండేటటువంటి కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ ఏమిటి అంటే ఈ రోజున 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉద్యోగాల పేరు మీద 35 సంవత్సరాలు నా కాళ్ళ మీద నేను నిలబడే తప్పేమీ లేదు. కానీ ఇదే సమయంలో మోసం జరుగుతోంది. పక్క ధర్మం వాళ్ళు, విధర్మీయులంతా కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటటువంటి సమయం ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ సమయంలోనే వాళ్ళంతా నటనాపూర్వకంగా ఆశాభావంతో వాళ్ళంతా కూడా నిన్ను ప్రలోభాలకు లొంగుబాటులో మొత్తం అంతా కూడా సంస్కృతిని మొత్తం మార్చేస్తా ఉన్నారు. నటన చేస్తూ వాళ్ళంతా కూడా ప్రేమాభావం నటిస్తూ మీ అమ్మాయిల్ని, మీ అబ్బాయిల్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళు లోబరుచుకుంటున్నారు, మత మార్పిడిని చేసేస్తా ఉన్నారు. మనం ఇంట్లో ఎట్లా హిందుత్వం చెప్పటం లేదు. భగవద్గీత చెప్తున్నామా అంటే చెప్తలేం. పిల్లలకు చెప్తున్నామా భగవద్గీత అంటే అదేదో ముసలి వయసులో చనిపోయే ముందు చదివేది, లేకపోతే వాడని చస్తే ఆ వాహనం మీద పెట్టే దాని కింద చేయాలి. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ఒక్కరు ముద్దు లేకపోతే అసలే వద్దు.
ఒక్కరు ముద్దు లేకపోతే అసలే వద్దు. అదే పక్క మతం వాడు తీసుకోండి, నాకు దేవుడు ఇస్తున్నాడు, వాడు ఏం చేస్తాడంటే ముందల ఒక టైర్ మీద ఒకరిని ఎక్కించుకుంటాడు, వెనక స్టెప్ని మీద ఒకరిని ఎక్కించుకుంటాడు, మధ్యలో భార్య ఇద్దరు ఉంటారు, వాళ్ళ మధ్యలో ఒకరిని ఎక్కించుకుంటాడు, ఇంకో భార్య మధ్యలో ఇంకోడు ఉంటాడు, ఇంకో ముందల ఖాళీగా ఉంటుంది స్థలం, ఆడ ఇంకోడు ఉంటాడు, ఈ భుజాల మీద ఒకడు ఉంటాడు, ఇంకొక ఆమె భుజాల మీద ఒకడు ఉంటాడు, ఇంకొక ఆమె మీద భుజాల మీద ఇంకొకడు, మొత్తం 10 మంది. మన హిందువులమేమో మనం ఏం చేస్తున్నాం అంటే ధర్మం అని చెప్పేసి ఇక్కడ వినేది పోయేది అంతే. స్వామి ఏదో చెప్పిండ్రు, తర్వాత సంగతి అంతే, చాలు. ఒకరు చాలు, ఏడ పోషిస్తూ వాళ్ళని షెడ్యూల్ గిడ్డీలు అన్ని ఏడికెళ్ళి తీసుకొస్తూ, డైపర్లు గిప్పర్లు అంతా ఏడికెళ్ళి పెట్టి పోషిస్తూ, మనం గిట్లా మనం ఈ పద్ధతిలో మనమంతా ఇంకా ఒకరు చాలు, లేకపోతే పర్వాలేదు చాలిద్దరు వాడు పుట్టుకోమని చచ్చిండు అనుకోండి, ఇంకేమీ లేదు. ఈమె అప్పటికే కథ కూడా వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు 10 మందిని అంటారు. ఏం చేస్తారో తెలిసిన హిందువుల మీదకి ఉసిగొల్పటం. నువ్వు బయటకు వచ్చి ప్రార్థనలు చేయి, నువ్వు ఆ దాంట్లో చదువుకొని కత్తులు పట్టుకో, కటాలు పట్టుకో, వాని మీద రాయి, వీని మీద రాయి, ఇదే వాళ్ళు నేర్పించేది. మనం 5 మందికి ప్రాధాన్యతనియాలి. ఎంతమందికి అండి? గట్టిగా సపట్లు కొట్టాలి. ముందర ఒక్క వరుసనే ఉన్నారు. మహిళలు ఏం సపోర్ట్ చేస్తారు? అమ్మ మీదే తల్లి, ఉపన్యాసం అంతా మీకోసమే, అనుగ్రహ భాషణం చేసేంత మీకోసమే. ఒక్కరు వద్దు, 5గురు ముద్దు. ఎంతమంది? పంచపాండవులు లెక్క ఉండాలి మనమంతా. పంచపాండవులు లెక్క 5 సంతానం, 2 ఆడపిల్లలు 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు చాలు. మనం అట్లా మన సంతాన స్థితిగతులను మనం పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక పిల్లలకి అంటాం మనం, కన్న తర్వాత వాళ్ళని ఎట్లా చూసుకోవాలి మరి అంటే, వాళ్ళకు మనం చిన్నప్పటి నుంచే సంస్కృతి నేర్పాలి. సంస్కృతి నేర్పాలంటే మనం ఇంట్లో ఎట్లా చెప్తలేం. మరి బయట ఏం చేస్తున్నారంటే, మన పిల్లలకి ఇంగ్లీష్ బాగా రావాలి. మా కొడుకుకు మమ్మీ డాడీ అంటే చాలు మొత్తం సంకలు గుద్దుకుంటాం మనమంతా. ఇక ఏం రాకపోయినా పర్వాలేదు, మమ్మీ డాడీ అన్నాడు అనుకో, ఇంటికి వచ్చి మమ్మీ అన్నాడు అనుకో, ఇంకా అయిపోయి చాలు. ఇంకా స్కూల్ బ్యాగ్ ఆడ పడేస్తాడు, మమ్మీ అబ్బా నా కొడుకు ఎంత 2 పదాలు చక్కగా నేర్చుకున్నాడు, అబ్బా ఇక ఈ 5 లక్షలైనా కట్టేద్దాం కాన్వెంట్ స్కూల్కి అనుకుంటాడు. వీడి సంస్కృతి నాశనం అయిపోతుంది, గుర్తిస్తలే. మనం మమ్మీ డాడీల కోసమా మన పిల్లల్ని చదివించేది? మన భారతదేశం కోసం, మన సంస్కృతి కోసమా మనం చదివించేది? ఇది ఆలోచన చేస్తలే. మన పిల్లలను కేవలం ఆంగ్ల భాషకు ప్రాధాన్యత ఇచ్చి ఇంగ్లీష్ వస్తే చాలు, మమ్మీ డాడీ అంటే చాలు, మనము ఆనందపడిపోతా ఉన్నాం. సంస్కృతి నేర్పకపోయినా పర్వాలేదు. ఆ రోజు ఒక దరిద్రుడు బ్రిటిష్ శాస్త్రవేత్త వాడు, మోకాలే వాడు వచ్చి మన గుజరాత్ మోకాల్లో పెట్టి పడేసి, ఈ భారతదేశం అంతా కూడా విద్యా వ్యవస్థ పటిష్ట కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ వడ్డవేలు పాపయ్య గారు కూడా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతాం. అట్లనే కుద్లాపూర్ మాజీ సర్పంచ్ ముద్దం వీరస్వామి యాదవ్ గారు కూడా ఈ యొక్క సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతాం. కోఆపరేటివ్ మాజీ చైర్మన్ శ్రీ చేగూరు భరత్ కుమార్ కూడా ఈ యొక్క సన్మానం స్వీకరించారు.
అట్లానే బాచారం గ్రామ మాజీ సర్పంచ్ దుర్గే రమేష్ గారు కూడా ఈ యొక్క వేదికపైకి వచ్చి సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చిన్న సర్పంచ్ తీసుకోండి. శ్రీ చేకూరు కృష్ణ తండ్రి ఐలయ్య గారు కూడా ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చేకూరి భరత్ బాటసింగారం సేవా సంఘం వారు స్టేజ్ పైకి వచ్చి సన్మానం స్వీకరించాలని కోరుచున్నాం. మద్ది శివగౌడ్ గారు మాజీ వార్డు సభ్యులు వారు స్టేజ్ పైకి రావాలి. మద్ది శివ వారు కూడా స్వీకరించాల్సిన సన్మానం స్వీకరించారు. మూల చందన్ గౌడ్ తండ్రి శ్రీనివాస్ గారు వారు గారు కూడా ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. వారి తరఫున ఎవరైనా వస్తే వారు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సాయి వికాస్ స్టోన్ క్రషర్ సూర్యబాబు గారు కూడా వారి తరఫున ఎవరైనా వస్తే వారు ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. మూల విష్ణుగౌడ్ మాజీ సర్పంచ్ వారు కూడా ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. లక్ష్మీనరసింహ స్వామి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేకూరి భరత్ గారు స్టేజీ దాకా చేసిన వారికి ఆర్ఎస్ఎస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ నెల్లూరు రాజు గారు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేముల చంద్రశేఖర్ గౌరెల్లి మాజీ ఉప సర్పంచ్ వారు కూడా సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతాం. దోటి వెంకటేష్ మాజీ ఉప సర్పంచ్ గౌరెల్లి వారు కూడా సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతాం. బారాహి డ్యాన్స్ అకాడమీ వారు వాళ్ళ టీచర్ వచ్చి వాళ్ళు తీసుకోవాల్సి డాక్టర్ జాహ్నవి శ్రీ వారాహి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ డాక్టర్ జాహ్నవి రెడ్డి గారు మంచి ప్రదర్శన ఇచ్చారు. వారికి వాళ్ళ పిల్లలకు బహుమతి ప్రదానం ఉంటుంది. స్వామీజీ తరఫున వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొద్దియాపూర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. పిల్లల ప్రదర్శన చాలా బాగుంది. మీరందరూ కూడా బహుమతి ప్రదానం ఉంటుంది. మీరందరూ తీసుకోండి అమ్మ ముందరికి వెళ్ళండి. తర్వాత కొద్దియాపూర్ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ గారు పెద్దలందరూ కూడా స్టేజ్ పైకి రావాలని కోరుచున్నాం. కూర్చో లైన్ లో కూర్చోండి. కూర్చో లైన్ లో కూర్చోండి.
ఇప్పుడు గౌరీలు వాళ్ళని వెళ్దాం. పురం మనోహర్ రెడ్డి కొడతావేమన్నా స్టేజ్ పైన. మాజీ సర్పంచ్ ముఖ్య పాత్ర పోషించినారు. మరియు మూల అశోక్ గౌడ్ గారు, అలాగే మద్ది శివగౌడ్ గారు, చేగుడి కృష్ణ గారు, చేగుడి వెంకటేష్